డిస్కషన్ ఈ సెషన్ మోడరేట్ చేయవలసిందిగా శ్రీ రాజేష్ రాజు గారు, ఎండి అచల ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్, ప్లీజ్. And I really congratulate Gopi and Sri for this wonderful launch and wish you all the success and many years to come and many products to come. So I think it's a right product for the right market. So we have a panel discussion today. So we assembled a great panel today. Firstly, I would like to request Dr. Amaneni Ravi Kumar to come on the stage. He's a prominent figure in the realm of aquatic animal health, masters in aquaculture and MPhil and PhD focused on shrimp pathology from Nagarjuna University of Andhra Pradesh. Kumar has established himself as a leading expert in the field. చాలా మటుకు shrimp diseases గురించి, shrimp health గురించి ఆయన చేసిన రీసెర్చ్ ఎంతో మందికి ఉపయోగపడింది. Thank you, sir. Thanks for being part of the panel. Please. Second, I would like to invite Chola Verma Alluri. He is an executive director for Summit Marine Exports. Lastly, I want to call Sri Srinivas Amarneni, CEO and founder of Micro Aqua Lab. I think it's one simple question I want to ask. Andarni ఒకే క్వశ్చన్ అడుగుతాను ఫస్ట్లో. ఇప్పుడున్న ఎక్వా ఇండస్ట్రీ, ఇప్పుడున్న స్ట్రగుల్స్, ఎవ్రీ ఫార్మర్ ఈ ఏరియాలో నుంచి వచ్చిన వాళ్ళందరూ స్ట్రగుల్ అవుతున్నారు. సో ఈ స్ట్రగుల్స్కి కీ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇప్పుడు ఒక ఫార్మర్ ఏం చేస్తే వాళ్ళు బయటకు వస్తారు? ఐ థింక్ దట్స్ ద కీ క్వశ్చన్ ఎవ్రీబడి హ్యాస్. సో ఐ విల్ స్టార్ట్ విత్ యూ సార్. ఒక ఫార్మర్ ఎలా అడాప్ట్ చేయాలి టెక్నాలజీ, ఏం చేస్తే వాళ్ళు బయటపడతారు? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. 2024 ఆక్వాకల్చర్కి పెద్ద సంక్షోభ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ఈ సంక్షోభంలో కూడా ఫార్మర్స్ ఎదురెత్తు కల్చర్ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సంక్షోభంలోంచి బయటపడటానికి ప్రప్రదంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత తగ్గించుకుంటే మన మార్జిన్ అనేది అంత పెరుగుతుంది. దీంట్లో బయటపడటానికి అదొకటే మార్గం. ప్రస్తుతం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా తగ్గించుకోవాలనే దాని మీద ఇప్పుడు మన వాళ్ళు తీసుకొచ్చిన ఈ డివైస్ పవర్ ఖర్చుని 30 to 40% రెడ్యూస్ చేస్తుందని ఆయన కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మనం ప్రాక్టికల్గా చూద్దాం. సభకి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ గోపి అండ్ శ్రీరామ్. I think they've done a fantastic job launching their products. I'm equally excited, like I think other farmers here, to maybe try and test this technology. While I am an exporter of shrimp, నేను ఒక చిన్న రైతునండి. I think I struggle to find out some of the leading indicators, like ఈ పారామీటర్స్ అవి ఎప్పటికప్పుడు వీక్లీ టెస్ట్ చేసినా కానీ అప్పుడప్పుడు ఐ థింక్ దిస్ ఆల్వేస్ అంబిగ్విటీ. సో టెక్నాలజీ ఐ థింక్ విల్ బికమ్ ఏ మస్ట్. ఓవరాల్ గ్లోబల్ సెనారియోలో ఇప్పుడున్న కండిషన్స్లో మీ అందరికీ తెలుసు మార్కెట్స్ చాలా ఛాలెంజింగ్గా ఉన్నాయండి. ఎప్పుడైనా బయర్స్తో మాట్లాడినప్పుడు దే ఆర్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ హౌ కాంపిటేటివ్ ద ఇండస్ట్రీ హ్యాస్ బికమ్. మనందరికీ తెలుసు ఈక్వడోర్ అనే కంట్రీ ప్రొడక్షన్ పెంచిందని. మనకందరికీ కొన్ని వార్తలు వస్తుంటాయి, వాళ్ళు టెక్నాలజీ వాడుతున్నారని, ఎఫ్సిఆర్లు వాళ్ళకి బాగా వస్తున్నాయని, వాళ్ళు పెద్ద సైజ్ పెంచగలుగుతున్నారని. సో ఈ సమయంలో ఇలాంటి ప్రోడక్ట్స్ మనకి ఇంట్రడ్యూస్ చేసినందుకు ముందుగా ఆక్వాజెనిక్స్ టీమ్కి థ్యాంక్స్. నా పర్సనల్ ఒపీనియన్ అయితే మనం చేస్తున్న పద్ధతులతో పాటు ఇలాంటివి ట్రై చేసి మనము కూడా వ్యాలిడేట్ చేసుకొని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించగలిగితే మన కాంపిటీషన్ అనే ఏదైతే ఈక్వడర్తో కంపీట్ అవుతున్నామో అక్కడ మనం కూడా మార్కెట్లో ఇంకా బాగా నిలబడగలమని నా ఒపీనియన్ అండి. వియత్నాం ఈజ్ అన్ అదర్ కంట్రీ, వాళ్ళు కూడా ఇలాంటి ప్రోడక్ట్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఏరియాలో కూడా వాళ్ళు కూడా ట్రయల్స్ చేస్తున్నారు. సో ఐఎమ్ గ్లాడ్ మన ఇండియన్ ఫోక్స్ ఇక్కడ గోపి అండ్ శ్రీరామ్ దే ఆర్ ఆల్సో ట్రయింగ్ సిమిలర్ ప్రోడక్ట్స్. మా ప్లాంట్ ఏదైతే మేము ఒక కొత్త ప్లాంట్ కడుతున్నామండి అక్కడ కూడా నేను టెక్నాలజీని డెఫినెట్గా ఐఎమ్ ఇంప్లిమెంటింగ్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా తగ్గించాలి, ఆటోమేషన్ పద్ధతులు ఎలా వాడాలి, లైక్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఏ స్మార్ట్ సార్టర్, గ్రేడింగ్ ఆటోమేషన్ చేయడానికి ట్రై చేస్తున్నాము, వేయ్మెంట్ కూడా ఆటోమేషన్ చేస్తున్నాము. సో ఐ థింక్ I really am encouraged about the product launch, and I think it's the need of the hour. I think we need to
just test and validate some of the things that came out of the launch. And Thank you, Chola. to Aquagenics for launching this unit, launching this product. మనం ఇప్పుడు ప్రస్తుతం మన పరిస్థితి ఏంటంటే ఇంటర్నేషనల్గా అయితే మన ప్రోడక్ట్కి మంచి రెప్యుటేషన్ ఇప్పుడు లేదు. నెగిటివ్ క్యాంపెయినింగ్ ఎక్కువగా జరుగుతుంది. ఉదాహరణకి చైల్డ్ లేబర్ అని, లేదంటే మన క్రాసింగ్ ప్యాంట్లో హ్యాండింగ్ బాగాలేదని, ఈ విధంగా ట్రేసబిలిటీ లేదని చాలా నెగిటివ్ క్యాంపెయినింగ్ ఉంది. ఇంత నెగిటివ్ క్యాంపెయినింగ్ ఉన్నప్పుడు మన ప్రోడక్ట్కి ఇంటర్నేషనల్గా డిమాండ్ షార్ట్ పీరియడ్లో తగ్గుద్దే కానీ పెరిగే అవకాశం లేదు. కాబట్టి మనం శ్రీనివాస్ గారు చెప్పినట్టు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీద ఫోకస్ పెట్టాలి. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో ఎక్కడెక్కడ మనం కంట్రోల్ చేసుకోవాలని చూసి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంట్రోల్ చేయడం అంటే మనం వాడే ప్రొడక్ట్స్ తగ్గించడం అన్న అర్థం కాదు. మనం వాడే ప్రొడక్ట్ రైట్ ప్రొడక్ట్ వాడాలి. ఈ రైట్ ప్రొడక్ట్ వాడినప్పుడే మనకి బెటర్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. బెటర్ పెర్ఫార్మెన్స్ వచ్చినప్పుడే ఫార్మరు బయటపడగలుగుతాడు. ఇక్కడ ఈ సెకండ్ పేజీలో మనం చూసినట్లయితే వీళ్ళు 7 పాయింట్స్ మెన్షన్ చేశారు. అందులో ఒకే ఒక్క పాయింట్ నేను హైలైట్ చేస్తాను, డిజాల్వ్డ్ ఆక్సిజన్ గురించి. సో డిజాల్వ్డ్ ఆక్సిజన్ మనకి ఎన్ని ఏరేటర్లు పెట్టాలనేది ఎవరన్నా డిస్కషన్కి వచ్చినప్పుడు జనరల్గా చెప్పేది ఏంటంటే 500 కేజీలకు ఒక ఏరేషన్ పెట్టాలని, లేదా 300 కేజీలకు ఒక ఏరేషన్ పెట్టాలని, లేదా 250 కేజీల రొయ్యలు ఉంటే ఒక ఏరేటర్ పెట్టాలి, ఒక హెచ్పి అని చెప్పేసి మన క్యాల్కులేషన్స్ ఉన్నాయి. నిజానికి కొన్నిసార్లు నిజాలను చెప్పేవాడిని పిచ్చోడు కూడా అంటారు. సో పిచ్చోడు అనుకున్న పర్లేదు, నేను ఒక నిజం చెప్తాను. మనకున్నటువంటి టోటల్ డిజాల్వ్డ్ ఆక్సిజన్లో 15% మాత్రమే రొయ్యకు అవసరం. మిగిలిన 85% కూడా అక్కడ ఉన్నటువంటి బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్కి అవసరం. అది క్యాల్కులేట్ చేయకుండా మనం బయోమాస్ని క్యాల్కులేట్ చేసుకుని ఏరేషన్ ఇవ్వడం అనేది బూత్ కింద చెప్పుకోవాలి. సో ఒక కేజీ రొయ్య చూసుకుంటే దానికి గంటకి 300 మిల్లీగ్రాములు కావాలి. సో 2000 మనకి ఎకరాకి 2.5 టన్ను రొయ్యలు ఉన్నాయనుకుంటే రోజు మొత్తానికి మనకి 8 కేజీలు 10 కేజీలు ఆక్సిజన్ అయితే రొయ్యకి సరిపోద్ది. కానీ మిగతా ఆక్సిజన్ అంతా కూడా మన పాండు ఈ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ కావాలి. కాబట్టి మనం ఏరేషన్ బయోమాస్ మీద క్యాల్కులేట్ చేసుకొని ఏరేషన్ ఇవ్వకూడదు. రెండోది ఏంటంటే ఇక్కడ 4వ పాయింట్ మెన్షన్ చేశారు, ఇర్రేషనల్ యూజ్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ కెమికల్స్ అని. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. మనం వాడేటువంటి ప్రోడక్ట్స్లో చాలా వరకు మనకి నిజంగా పనిచేయవు. ఇలాంటి మీటర్ ఏదైనా ఏదో మనకి తెలుగు సినిమాలో ఏదో లైట్ డిటెక్టర్ అని పెడతారు కదా, ఈ లైట్ డిటెక్టర్ లాగా ఈ మీటర్ పనిచేస్తుంది. ఉదాహరణకి డిఓ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ డిఓ ప్రోడక్ట్లో ఎంత ఆక్సిజన్ ఉంది, మనం వేస్తే పెరిగిందా లేదనేది ఈ లైట్ డిటెక్టర్ చెప్తుంది. రెండోది మనం వాడేటువంటి అమ్మోనియా ప్రొడక్ట్స్, చాలా అమ్మోనియా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ అమ్మోనియా ప్రొడక్ట్స్ పనిచేస్తాయా లేదనేది కూడా నేను ఈ మీటర్ని ఒక లైట్ డిటెక్టర్గానే చూస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ సచ్ ఏ వండర్ఫుల్ ప్రొడక్ట్. థ్యాంక్స్ అండి. ఒక ఫాలోఅప్ క్వశ్చన్ అండి డాక్టర్ గారు. ఇప్పుడు మీరు ప్రోడక్ట్లో బెనిఫిట్స్ మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు మనం వియట్నాం కానీ చైనా కానీ ఇంకో కంట్రీని చూస్తే ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నామంటారు వాళ్ళ అడాప్షన్ లెవెల్కి? ఇప్పుడు ఎక్వాజెనిక్స్ లాంటి ప్రోడక్ట్ వాడితే ఎంత ముందుకు వెళ్తాం మనం? సార్ ఇప్పుడు కృష్ణ కిషోర్ కూడా ఈక్విడార్ అంతా తిరిగి వచ్చాడు. ఈక్విడార్ ప్రొడక్షన్ పెరిగింది అంటే టెక్నిఫికేషనే. ఆ టెక్నిఫికేషన్ అందించింది ఎవరంటే ఇండియన్నే. ఇంకొకటి, నేను కొన్ని కార్పొరేట్ ఫామ్స్కి వెళ్తూ ఉంటాను. 30 ఇయర్స్ బ్యాక్ ఆ కార్పొరేట్ ఫామ్ గేట్ ముందు కూర్చొని రికమెండేషన్ పెట్టుకొని పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళినప్పుడు ఏదో ఒక వేరే లోకంలోకి వెళ్ళినట్టు ఉంది. అదే ఫామ్కి ఈరోజు నేను కన్సల్టెంట్. ఇప్పుడు వెళ్తే ఒక శ్మశానంలోకి వెళ్ళినట్టుంది. ఆ రోజు 80,000 పెట్టి డివోమీటర్ కొనేవాళ్ళు. ఈరోజు డివోమీటర్ 18,000కి మంచి డివోమీటర్ కొనట్లేదు. సో టెక్నాలజీ డెవలప్ అవ్వగా మనకి ఇంకా వెనక్కి వస్తున్నామని చెప్పుకోవాలి. షూర్, థ్యాంక్స్ అండి. అది ఇంకొకటి, ఇప్పుడు మనందరం వీఆర్ ఆల్స్ వెరీ టెక్నాలజీ సేవీ. ఒక 10 ఏళ్ళ కిందట ఒకళ్ళు మొబైల్ వాడాలి, ఒక ఫార్మర్ మొబైల్ వాడాలంటే చాలా కష్టం. అంటే ఏది వాడాలి, ఏది నొక్కాలి తెలిసేది కాదు. ఇప్పుడు వాట్సాప్ వచ్చాక ఇంట్లో మమ్మీలు అందరూ దే ఆర్ వెరీ ప్రొఫిషియంట్ ఇన్ యూజింగ్ మొబైల్ యాప్. అండ్ ఎక్వాజెనిక్స్ది ఇందాక మొబైల్ యాప్ చూస్తుంటే ఐ రియలీ వాంట్ టు కమెండ్ గోపి అండ్ శ్రీ ఫర్ కీపింగ్ ద ఇంటర్ఫేస్ వెరీ సింపుల్. ఎవరైనా సరే ఆ ఇంటర్ఫేస్ వాడేటట్టు ఈజీగా ఉండేటట్టు డిజైన్ చేస్తారు. ఐ థింక్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ఏమీ మనం ఇన్పుట్ చేయక్కర్లేదు. సో దట్స్ యాక్చువల్లీ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ సంబడీ లైక్ ఎ ఫార్మర్ టు యూస్. సో Chola, as a follow-up question I want to ask, ease of usability is very good. Ilantappudu, do you think is the right adoption time for this generation? like I said, now is the time.
అంటే మన ఫార్మర్స్లో కూడా చూస్తే సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ వాళ్ళు కూడా ఫార్మింగ్ వైపు మొగ్గు చూపెడుతున్నారు. మేబీ దేర్ పేరెంట్స్ వెర్ ఇన్ ఆక్వాకల్చర్ అండ్ ఆల్రెడీ కొత్త జనరేషన్ టెక్ సావి ఉంటున్నారండి. సో ఇప్పుడు ఇలాంటి ప్రోడక్ట్ వచ్చినప్పుడు వాళ్ళ రేట్ ఆఫ్ లెర్నింగ్ కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఐ థింక్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ ద ప్రైసింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. నా పర్సనల్ ఒపీనియన్ అయితే there could be an ROI, faster ROI. I think reliability and testing validation is where I think the new generation would have some concerns and they would probably go about it. So yeah, hands down, I think this is the right time in my mind for something like this. ఇప్పుడు నిజంగా ఒక 10 ఎకరాల పొలం ఉన్నతను లేదా 5 ఎకరాలు మీరు ఏదైనా నెంబర్ తీసుకోండి, ఇది ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకి ఎంత ఎకనామిక్ బెనిఫిట్ వస్తుందంటారు? విత్ ఇన్ ఒక క్రాప్ కానీ 2 క్రాప్స్ కానీ ఎంత ఎకనామిక్ బెనిఫిట్ వాళ్ళు ఇమీడియట్గా చూడగలుగుతారు? డిపెండ్ అపాన్ ది సక్సెస్ ఆఫ్ ది క్రాప్ ఆల్సో. కనీసం కేజీకి ప్రొడక్షన్ కాస్ట్ ఒక 20 రూపాయలు కానీ తగ్గించగలిగితే దీనివల్ల ఈ కాస్ట్ అంత ఎక్కువేం కాదు. ఫైనల్గా జస్ట్ వాంట్ టు కంక్లూడ్, హౌ ఫాస్ట్ విల్ ఎక్వాజెనిక్స్ బి అడాప్టెడ్? అంటే ఎంత ఫాస్ట్గా అడాప్ట్ అవుతుంది? యాక్సెప్ట్ ఫాస్ట్గా ప్రపంచంలో ఏ దేశం కూడా యాక్సెప్ట్ చేయదు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. వీఆర్ ది ఫాస్టెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టోటల్ డిజిటలైజేషన్లో. మనం ఇది మన ఫైనాన్స్ ఇది కానీ. సో ఆక్వాకల్చర్లో కూడా మనం అంతకుముందు ఉన్న ఎక్విప్మెంట్ అంతా ఫస్ట్ ఈక్విడార్ మనం ఎక్కడి నుంచి మన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేశారు. సో మన ఫార్మర్స్ అందుట్లో ఎస్పెషల్లీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ ఆర్ మోర్ డైనమిక్ అండ్ మోర్ ఎంటర్ప్రైజింగ్. ఈ యాక్సెప్టెన్స్ లెవెల్స్ బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద కంపెనీస్. మార్కెట్ సైజ్ దాంట్లో 50% మన ఆంధ్రప్రదేశ్దే, అరౌండ్ 30,000 crores. సో ఆ నెంబర్స్ చూసి ఒక 20 రూపీస్ పర్ కేజీ మనం ఈ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసుకుంటే ఐ థింక్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ బెనిఫిట్. ఐ థింక్ వీ కెన్ ప్రొడక్టివ్గా చాలా పెంచవచ్చు. చాలా మార్కెట్ ఉంది. మనం ఆస్వాదించి ఐ థింక్ టెక్నాలజీని అడాప్ట్ చేయగలిగి ట్రై చేసి I think success చూస్తే I think it's a good opportunity. It's a great business for Aquagenics, and I really congratulate again Gopi and Sri for taking up this challenge and trying to reform and transform the aqua industry. Thanks for the panel.